హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయక్స్ నాలెడ్జ్ హబ్. ఈరోజు మనం చర్చించబోయేటువంటి అంశం ఏంటంటే, రీసెంట్గా మనం పేపర్లో కూడా చూస్తున్నాము, లోక్సభ ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఈ లోక్సభ ఎన్నికల టైంలో మనకి ఈవీఎం మరియు వీవీప్యాట్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అండ్ వీవీప్యాట్ ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్, సో వీటి మీద చాలా దుమారం అయితే రేగింది. సో ఆ సందర్భంలో మనకి ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ మనకి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. సో ఆ పిటిషన్లో వాళ్ళు ఏం పేర్కొన్నారంటే, ఇప్పుడు ఉన్న పద్ధతి అంటే ప్రజెంట్ ఉన్న పద్ధతిలో మనకి ఏదైతే మనకి ఓటర్ వీవీప్యాట్ మిషన్లో, సో ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ అంటాం కదా, దాంట్లో మనకి 7 సెకండ్ల పాటు మనం ఎవరికైతే ఓటు వేసామో 7 సెకండ్ల పాటు మనకు ఆ సింబల్ అనేది మనకు చూపించడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాక్టీస్ ఏంటంటే, ర్యాండమ్గా అంటే అభ్యర్థి వేసిన ఓటుకి ఆ యొక్క దానికి టాలీ చేయడానికి, అంటే ఆ పేపర్ అయితే ఉందో సో దాన్ని టాలీ చేయడానికి ప్రజెంట్ అయితే ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో 5 పోలింగ్ బూత్లలో మాత్రమే మనం వేసిన ఓటర్లకి ఆ పేపర్లకి మ్యాచ్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళు వేసినటువంటి పిటిషన్ ఏంటంటే, సో అది ఏదైతే ప్రాసెస్ ఉందో అంటే 100%, సో ఎంతైతే మనకి ఈ పేపర్ ఆడిట్ ట్రైల్స్ అనేవి ఉన్నాయో అవన్నిటిని కూడా ఓటుతోనే మ్యాచింగ్ చేయాలని చెప్పేసేటట్టు కూడా దానికి ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది. అయితే ఈ కంటెక్స్ట్లో మనము ముఖ్యంగా అంటే మన గ్రూప్ 1, గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సినవి, అసలు ఈవీఎం ఒక బ్యాక్గ్రౌండ్, తన హిస్టరీ ఏంటిది, సో అది ఎందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఈవీఎం మీద ఈ వచ్చినటువంటి సవాళ్ళు అంటే దాని మీద వచ్చినటువంటి క్వశ్చన్స్, దాని మీద కాంట్రవర్సీలు కానీ ఇవన్నీ ఏం కొత్త కదండి. సో మనకి ఈవీఎం మొట్టమొదటిసారిగా దాదాపుగా మనకి 2004 సంవత్సరంలో నుంచి కూడా ఇప్పటి కూడా చూసుకుంటే కూడా దాని మీద మనకి అనేకమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు రావడం జరిగింది. దాని మీద ప్రధాన ప్రతిపక్షాలు కానీ లేకపోతే ఇతర స్వచ్ఛంద సంస్థలు కానీ ఎన్నో రకమైనటువంటి ఆరోపణలు వేయడము, దానికి తగ్గట్టుగానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రకరకాల మార్పులు చేసుకుంటూ తద్వారా ఓటర్లలో ఒక విశ్వాసం కలిగిస్తూ ఇదంతా ఒక పెద్ద స్టోరీ లాగా, సో ఇదొక ఆన్గోయింగ్ డెవలప్మెంట్ అనమాట. సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటిది, సో అసలు ఒక ఈవీఎం ఒక చరిత్ర ఏంటిది, సో వీవీప్యాట్ అంటే ఏంటిది. అదేవిధంగా మనకి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో మనకి సుప్రీంకోర్టు కొన్ని డైరెక్టివ్స్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కొన్ని రకమైన డైరెక్టివ్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ డైరెక్టివ్స్ ఏంటిది, సో ఆ తీర్పు యొక్క పూర్తి విశ్లేషణ అయిందనేది మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం. ఓకే, ఇప్పుడు ముందుగా మనము ఈ ఈవీఎం మెషిన్స్ దీని యొక్క చరిత్ర ఏందో మనం తెలుసుకుందాము. అయితే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు 1951 సంవత్సరం జరిగింది. అప్పటి నుంచి కూడా మనకి మన బ్యాలెట్ వ్యవస్థ మనకు ఉండేది. సో బ్యాలెట్ వ్యవస్థ అంటే మన అందరికీ తెలుసు. సో మామూలుగా ఒక బ్యాలెట్ స్లిప్ ఉంటుంది. ఆ స్లిప్లో మనకి అందరి యొక్క ఎవరైతే అభ్యర్థులు పోటీ పడుతున్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి గుర్తులు దాన్ని ఉండడం జరుగుతుంది. అయితే ఓటరు తమకు నచ్చిన అభ్యర్థికి ఒక ఇంక్ సింబల్ ఉంటుందండి, ఒక సింబల్ ఉంటుంది, ఇంక్ సింబల్. దాని మీద ఇంకులో ముంచి దాని మీద పెట్టేసేసి దాన్ని బ్యాలెట్ బాక్స్ చూడడం జరుగుతుంది. సో ఇది అప్పటిదాకా ఉన్నటువంటి వ్యవస్థ. అయితే భారతదేశంలో మనకి అంతకింతకి జనాభా పెరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే భారతదేశంలో మనకి దాదాపుగా 140 కోట్ల మంది జనాభా ఉన్నారండి. 100 కోట్లకు పైగా ఓటర్లు మన భారతదేశంలో ఉన్నారు. అయితే మరి ఈ బ్యాలెట్ వ్యవస్థ కనుక ఉంటే సో వాళ్ళందరికీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆ ఓట్లన్నీ దాన్ని కౌంట్ చేయడం అన్నది చాలా కష్టసాధ్యం అవుతుంది. కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ కావాలని చెప్పేసి అప్పట్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే దాదాపుగా 1977 మరియు 79వ సంవత్సరంలో ఈసీఐఎల్, సో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి కంపెనీ, ఇది మన హైదరాబాద్లోనే ఉంది. ఇది ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థ. దాంట్లో ఎలక్ట్రానిక్కి సంబంధించినటువంటి వస్తువులు తయారు చేయడం ఈ యొక్క కంపెనీ మెయిన్గా ఈ కంపెనీ తయారు చేస్తుంటుంది. అయితే ఆ కంపెనీకి లేఖ రాయడం జరిగింది. సో దాన్ని అనుసరించి 1979వ సంవత్సరంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈవీఎం ఒక మిషన్ యొక్క తయారీ అనేది ఆ ఈసీఐఎల్ కార్పొరేషన్ వాళ్ళు చేశారు. అయితే ఎప్పుడైతే ఈవీఎం మెషిన్ యొక్క నమూనా వాళ్ళు తయారు చేశారో సో దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వీకరించి దాన్ని 1982వ సంవత్సరంలో సో అన్ని పార్టీలతో కలిపి వాళ్ళతో పార్టీలతో చర్చించి దాని యొక్క ఫంక్షనింగ్ అది ఏ విధంగా పనిచేస్తుంది దాని యొక్క మొత్తం అనుసరించి 1982వ సంవత్సరంలో కేరళలోని ఒక 50 అసెంబ్లీ స్థానాల్లో మొట్టమొదటిసారిగా మనకి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది పెట్టడం జరిగింది. అయితే ఆ తర్వాత ఎప్పుడైతే మనము బ్యాలెట్ పేపర్ నుంచి ఈ కేరళలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు,
ఈ యొక్క 50 పోలింగ్ స్టేషన్లో పెట్టడం జరిగింది. సో దాన్ని అప్పట్లో సుప్రీంకోర్టులో దాన్ని సవాల్ చేశారండి. అయితే అప్పట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈ ఈవీఎం మెషిన్లు వాడటం అన్నది ఇది చట్ట వ్యతిరేకం కాబట్టి సో ఆ యొక్క ఓట్లు ఏవైతే ఈవీఎం ద్వారా వేసినటువంటి పోలింగ్ స్టేషన్లో ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లని కౌంట్ చేయకూడదు. ఈ ఈవీఎం మిషన్ మొత్తానికి ఇది ఒక ఇల్లీగల్ మిషన్, ఇది అంటే దీనికి చట్టంలో దీనికి ఎక్కడ ఎటువంటి స్థానం లేదని చెప్పేసి ఆనాడు అంటే 1982 సంవత్సరంలో సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఈవీఎం మిషన్లో ఏదైతే ఉందో దానిలో సమూలమైన మార్పులు చేసుకొస్తూ అన్ని పార్టీలను సంప్రదించి ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వివరించి సో ఆ తర్వాత మనకు ఒక చట్టం ఉంటుందండి, ఆర్పి యాక్ట్, సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అనే చట్టం ఉంటుంది. ఆ చట్టంలో ఆనాటి పార్టీలను ఒప్పించి ఆ చట్టంలో ఈ ఈవీఎం మిషన్లను చేర్పించి దాని ఈవీఎం మిషన్లని ఒక చట్టబద్ధత కల్పించారండి. సో దాని ద్వారా ఫైనల్గా మనకి 2004 సంవత్సరంలో మనకి ఈ ఈవీఎం మిషన్లని పూర్తిగా దాని సిస్టంలోకి తీసుకొచ్చారు చట్టపరంగా. సో మొట్టమొదటిసారిగా మనకి చట్టపరంగా ఈవీఎం మన భారతదేశంలోకి అడుగుపెట్టింది మనకి 2004 సంవత్సరంలో, అప్పటి లోక్సభ ఎలక్షన్స్లో. సో అప్పుడు కూడా కొన్ని రాష్ట్రాల్లో పెట్టారు, తర్వాత మనకి ఫుల్గా పెట్టడం అనేది జరిగింది. సో ఇది అప్పటిదాకా ఉన్నటువంటి స్టోరీ. అయితే ఇప్పుడు దీనిలో మనకు వచ్చినటువంటి ప్రధానమైన ఇబ్బంది ఏమిటి అని అంటే అప్పటికి అంటే 2004 సంవత్సరంలో అప్పటికి మనకి ఓన్లీ ఈవీఎం మిషన్ మాత్రమే ఉండేది. సో ఇప్పటికీ మీరు ఈవీఎం మిషన్ కనుక చూస్తే మనకి ఈవీఎం మిషన్లో ప్రధానంగా మనకి మూడు భాగాలు ఉంటాయండి. సో మొదటి భాగం వచ్చేసి మనకి కంట్రోల్ యూనిట్, రెండో భాగం వచ్చేసి మనకి బ్యాలెట్ యూనిట్, మూడో భాగం వచ్చేసి మనకి వీవీప్యాట్, రైట్. సో ఈ 3 భాగాలు మనకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఉంటాయి. అయితే ఈ కంట్రోల్ యూనిట్ అన్నది మనకి ఎవరైతే మనకి సిబ్బంది ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈవీఎం మిషన్ అన్నది దానికి ఒక కవరింగ్ పెట్టేసేసి అది ఓటరు సీక్రెట్గా ఓటడానికి వాడతారనమాట. సో వీవీప్యాట్ అనేది దానికి ఒక అటాచ్మెంట్, మనం ఎవరికైతే ఓటేసామో అది చూసుకోవడానికి. అయితే 2004 సంవత్సరంలో ఈ వీవీప్యాట్ అనేటువంటి మిషన్ అప్పట్లో లేదు. అప్పుడు ఏమైందంటే చాలామందికి డౌట్ వచ్చేదన్నమాట. సో మనమైతే ఒక బటన్ని నొక్కుతున్నాము, తద్వారా ఓటింగ్ నమోదవుతుంది, కానీ నేను వేసిన ఓటు అదే అభ్యర్థికి వెళ్తుందా లేదా అనేటువంటిది ఎవరికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కాంగ్రెస్ గుర్తు అంటే ఒక సింబల్కి నేను ఓటు నొక్కాను అనుకోండి, బట్ నా ఓటు అది కాంగ్రెస్కే కౌంట్ అవుతుందా లేకపోతే బీజేపీకి కౌంట్ అవుతుందా అనేది ఎవరికి తెలియదు, ప్రూఫ్ లేదు, అంటే ఓటర్కి తెలియదు. బ్యాలెట్ పేపర్ అయితే అతను ఎవరి మీద ఇంక్ మార్క్ వేశాడో అతను చూసుకునేవాడు. కానీ ఈ వీవీప్యాట్ మెషిన్ అప్పట్లో లేకపోవడం వల్ల దీని మీద పలు సందేహాలు రావడం జరిగింది. అయితే ఈ యొక్క విమర్శను ఎదుర్కోవడానికి దీనికి ఒక సొల్యూషన్ ఆలోచించి వీవీప్యాట్ మిషన్ని మనకి 2011 సంవత్సరంలో అంటే 2009 మరియు 2011 ఆ సంవత్సరంలో ఈ వీవీప్యాట్ మిషన్ అని కూడా తీసుకొచ్చారన్నమాట. సో అప్పుడు మనకి ఈ వీవీప్యాట్ మిషన్ కూడా యాడ్ అయింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఓటరు వేసిన ఓటుకి నొక్కిన తర్వాత అతను ఏదైతే సింబల్కి ఓటేశాడో ఆ సింబల్ సంబంధించిన స్లిప్ మనకి 7 సెకండ్ల పాటు మనకి అభ్యర్థికి కనిపిస్తుంది, తర్వాత అదొక బాక్స్లో పడిపోతుంది. సో తద్వారా అభ్యర్థికి ఒక ఆప్షన్ ఇచ్చారన్నమాట. సో అతనైతే నొక్కుతారో అది ఆ అభ్యర్థికి తెలిసిపోతుంది ఎవరికైతే ఓటేశారో, తద్వారా ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. అయితే తర్వాత మళ్ళీ ఏమైందంటే ఈ సుప్రీంకోర్టులో చాలా కోర్టు కేసులు వెళ్ళడం జరిగింది. అయితే అసలు ఈ ఈవీఎం మిషన్లు వాడడమే ఇల్లీగల్ అని చెప్పి అంటే ఇది చట్ట వ్యతిరేకం అని చెప్పేసి కోర్టుకి వెళ్తున్నప్పుడు మనకి 2013 సంవత్సరంలో మనకి PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో మనకి కోర్టు దీనికి చట్టబద్ధత కల్పించింది. ఈవీఎం మిషన్ వాడటం సబబే. సో ఇప్పుడు మనం మళ్ళీ పాత బ్యాలెట్ వ్యవస్థ కనుక వెళ్తే ఇది మనకి ఈ ఓట్ కౌంటింగ్ అంటే 100 కోట్ల ఇంతమంది ఓటర్ల ఓట్ కౌంటింగ్ చేయడం అన్నది ఇది కష్టతరం అవుతుంది. కాబట్టి ఈ ఈవీఎం మిషన్లు వాడడం కరెక్టే అని చెప్పి మనకి ఈ ఈవీఎం మిషన్లకి కోర్టు అనుమతిని 2013లో సక్సెస్ఫుల్గా మనకి ఇవ్వడం జరిగింది. సో అది 2013 దాకా స్టోరీ. ఆ తర్వాత మరొక కేసు దీనికి సంబంధించి అదేంటంటే సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసు. ఇది కూడా మనకి 2013 సంవత్సరంలో రావడం జరిగింది. ఈ కేసులో కూడా తిరిగి మనకి మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఈవీఎం మిషన్ను వాడడం కరెక్ట్. సో ఈవీఎం మిషన్లో ఎటువంటి లోటుపాట్లు లేవు, ఇది ప్రజాస్వామ్య పరంగా ఇది ఆమోదించదగింది అని చెప్పేసి మనకి తీర్పునివ్వడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే 2019లో 2019 లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ మనకి ఈ ఈవీఎం మీద మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టు మీద కేసు వేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఏం జరిగిందంటే
మనకి ఏదైతే వివిప్యాట్ మనకి స్లిప్స్ ఉన్నాయో ఓటర్ స్లిప్స్, ఆ ఓటర్ స్లిప్ అన్నింటినీ కూడా మనం కౌంట్ చేయాలి. అదే ఏదైతే ఓటు వేస్తామో ఆ ఓటు వచ్చిన టాలీకి అలాగే ఈ స్లిప్ వచ్చిన టాలీకి మ్యాచ్ చేయాలని చెప్పేసి మనకి ఒక పిటిషన్ వేయడం జరిగింది 2019 ఎలక్షన్స్లో. అయితే ఆనాడు అప్పటికి అంటే అప్పటిదాకా ఈ 2019 కంటే ముందు కూడా ఏదైనా ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో ఏదైనా ర్యాండమ్గా అంటే ఒక పోలింగ్ స్టేషన్ తీసుకొని ఆ పోలింగ్ స్టేషన్లో మాత్రమే ఈ స్లిప్స్ని ఓట్స్ని మ్యాచ్ చేయడం జరిగింది. అయితే 2019 ఎలక్షన్లో ఓటర్ యొక్క కాన్ఫిడెన్స్ ఇంకా పెంచడానికి అప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఈ ఒక పోలింగ్ స్టేషన్ అయితే ఉందో దాన్ని 5కు పెంచమని ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. సో 2019 తర్వాత ఈ ఈ వివిప్యాట్ మిషన్లో ఉన్నటువంటి పేపర్ స్లిప్లని ప్రజెంట్ తర్వాత 2019 తర్వాత నుంచి 1 నుంచి 5 పోలింగ్ స్టేషన్లకు మార్చారండి. సో ఇప్పుడు 5 ఏదన్నా ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో 5 పోలింగ్ స్టేషన్లలో ఈ మనం వేసినటువంటి ఓటరు ఈవీఎం మిషన్ పోలైన ఓట్లు మరియు వివిప్యాట్లో ఉన్నటువంటి ఈ మెషిన్ స్లిప్స్ మ్యాచ్ చేయడం జరుగుతుంది. ఇది 2019 తర్వాత వచ్చినటువంటి పరిణామం. అయితే మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఒక కోర్టు కేసు ఇప్పుడు రీసెంట్గా మనం చూసాము వేశారు. ఇందులో ఏమన్నారంటే ఇది ఈవీఎం మిషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దీనిలో ఉన్నటువంటి ఈవీఎం మిషన్లో ఉన్నటువంటి ప్రోగ్రామబుల్ చిప్స్ అయితే ఉంటాయో దాన్ని ప్రోగ్రామ్ మార్చవచ్చు, దాన్ని ట్యాంపరింగ్ చేయొచ్చు అనేటువంటి ఒక పిటిషన్ అనేది దాఖలు చేయడం జరిగింది. సో ఈ పిటిషన్ని మనకి దీపంకర్ దత్తా అండ్ సంజీవ్ ఖన్నా అనేటువంటి ఈ ధర్మాసనం దీన్ని తీసుకుంది. సో దీంట్లో ఈ వాదోపవాదాలు జరిగాయి. సో ఈ వాదన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే అంటే మెయిన్గా ఈ విషయంలో పిటిషనర్లు వేసినటువంటి ప్రధానమైనటువంటి కేసు ఏమిటంటే ఈ ఈవీఎం మిషన్లలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనిలో ఉన్నటువంటి ప్రోగ్రామ్ని ట్యాంపర్ చేయొచ్చు, సో దీన్ని ప్రోగ్రామ్ చేంజ్ చేయవచ్చు అని చెప్పేసి ఇది పూర్తిగా ఫుల్ ప్రూఫ్ వ్యవస్థ కాదని చెప్పేసి చెప్పుకొచ్చినారు. సో దానికి వాళ్ళు సుప్రీంకోర్టుకి అడిగినటువంటి మన ప్రేయర్ ఏంటంటే ఈ వ్యవస్థ ఈ ఈవీఎం వ్యవస్థ మొత్తాన్ని తీసేసి మళ్ళీ పేపర్ బ్యాలెట్ వ్యవస్థకి రావాలని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్ని వాళ్ళు తీసుకొచ్చారండి. ఇది సుప్రీంకోర్టులో రీసెంట్గా లాడ్జ్ అయినటువంటి కేసు. సో ఈ కేసుని వేసినటువంటి సంస్థ ADR అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటువంటి ఒక సంస్థ ఈ కేసుని వేయడం జరిగింది. అయితే ఈ కేసులో వాదోపవాదాలు విన్న తర్వాత సుప్రీంకోర్టు మనకి కొన్ని కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏంటంటే మొదటిది ఇప్పుడు ఉన్నటువంటి ఈవీఎం వ్యవస్థ అయితే ఉందో ఇది పూర్తిగా సేఫ్, అంటే దీంట్లో తప్పులు పోవడానికి ఆస్కారం దాదాపుగా లేదని చెప్పుకోవచ్చు. కాబట్టి తిరిగి మనము పేపర్ బ్యాలెట్కి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఇది మొదటి విషయం మనకి సుప్రీంకోర్టు చెప్పిన దాంట్లో. రెండో విషయం ఏంటంటే ఇంతకుముందు ఈవీఎం మిషన్ ఒకసారి ఓటింగ్ అయిపోయిన తర్వాత దాన్ని 30 రోజుల పాటు దాంట్లో ఉన్న డేటా మొత్తాన్ని భద్రపరచడం జరుగుతుంది చట్ట ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అయితే దాన్ని 30 రోజులు కాకుండా 45 రోజులకి భద్రపరచాలని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది తీర్పులో రెండవ అంశం. మూడో అంశం ఏంటంటే ఈ బ్యాలెట్, పేపర్ బ్యాలెట్. పేపర్ బ్యాలెట్కి అనేది తిరిగి వెళ్ళడం కుదరదు, ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా పాసిబుల్ కూడా అవ్వడం జరగదండి. 100% ఓట్ టాలీ చేయడం కూడా సాధ్యపడదు. దాదాపుగా 100 కోట్ల పేపర్లని టాలీ చేయడానికి ఎలక్షన్ రిజల్ట్ డిలే అవుతుంది. అదేవిధంగా తిరిగి బ్యాలెట్ పేపర్ వెళ్ళినా కూడా మనం ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ రంగంలో మనం బ్యాలెట్ పేపర్కి వెళ్ళే పరిస్థితి లేదని కూడా మనకి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇంకొక కీలకమైన అంశం ఇక్కడ సుప్రీంకోర్టు మనం చెప్పుకోవాలి ఇక్కడ ఏంటంటే ఎవరికైతే అభ్యర్థికి మనకి ఈ ఈవీఎం మిషన్లో చేసినటువంటి ప్రోగ్రామింగ్లో కనుక డౌట్ ఉంటే ఓడిపోయినటువంటి అభ్యర్థి రెండో స్థానంలో లేదా మూడో స్థానంలో వచ్చిన అభ్యర్థి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లేఖ రాయవచ్చు. ఆ లేఖలో వాళ్ళు ఏదైతే ప్రోగ్రామింగ్ చేశారో ఆ ప్రోగ్రామింగ్ చిప్లో వాళ్ళ ఇంజనీర్ల ద్వారా ఆ ప్రోగ్రామింగ్ని ఒకసారి వెరిఫై చేయించేటువంటి అవకాశం కూడా మనకి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్లో మనకి కల్పించింది. ఇది ప్రధానంగా ఇప్పటిదాకా మనకు వచ్చిన జడ్జిమెంట్ యొక్క పూర్తి సారాంశం. ఇది ఈ యొక్క హిస్టరీ. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈవీఎంలో మనకి దాదాపుగా 1979లో స్టార్ట్ అయినటువంటిది ఇప్పటిదాకా దీని మీద కాంట్రవర్సీ నడుస్తూనే ఉన్నాయి. ఇందులో మీరు మెయిన్గా మనకి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కూడా మీరు ముఖ్యంగా ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటంటే ఈవీఎం మిషన్. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈవీఎం మిషన్లో 3 భాగాలు ఉంటాయని చెప్పేసి ఆ ఈవీఎం మిషన్ పనితీరు ఏంటిది, అది ఏ విధంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈవీఎం మిషన్కి సంబంధించి మనకి రూల్స్ ఉంటాయండి. ఈవీఎం మిషన్ అండ్ రూల్స్ అని చెప్పేసి మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏమిటి, అదేవిధంగా దీనికి సంబంధించి RP యాక్ట్, అదే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అని ఒక మనకి చట్టం ఉంటుంది, ఆ చట్టం. ఇవన్నీ అంశాలు కూడా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది.
ఎందుకంటే వీటి మీద మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గ్రూప్ 1లో అయితే ఖచ్చితంగా మనకి రిటర్న్ ఎగ్జామ్ కాబట్టి దీని మీద మీకు పూర్తి అనాలిసిస్ మీకు తప్పకుండా ఈ యొక్క ఈవీఎం కేసు అనేది చాలా ఇంపార్టెంట్ న్యూస్లో ఉంది కాబట్టి మీకు కరెంట్ అఫైర్స్లో మీరు ఒక ఆన్సర్ రాయాలి అంటే దీని మీద మీకు పూర్తి విశ్లేషణ అవసరం ఉంటుంది. సో అది మనం నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న విషయం. సో మనం తిరిగి మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియోలో నేను మరొక కరెంట్ అఫైర్స్ విషయం మీద మనం విశ్లేషణ చేస్తాను. సో అంతవరకు చలో, థ్యాంక్ యూ వెరీ మచ్.